హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టైప్ నెంబర్ 7 ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ అనే హెడ్డింగ్లో ఆర్ చేంజ్ ఆఫ్ వేరియబుల్ అనే హెడ్డింగ్లో మనం టైప్ నెంబర్ 7 దగ్గర ఉన్నామండి. ప్రీవియస్ వీడియోలో టైప్ నెంబర్ 6 వరకు చెప్పాను, 7 కూడా చెప్పాను, కానీ సగమే వచ్చింది. ఓకే, అయితే మనం టైప్ నెంబర్ 7 ఫస్ట్ కంప్లీట్ చేసి టైప్ నెంబర్ 8, 9 అనేది ఒకేసారి రాస్తాను. ఓకే, దెన్ టైప్ నెంబర్ 7 హెడ్డింగ్ ఏంటంటే ఇంటిగ్రల్ ఆఫ్ ద ఫార్మ్ ఇంటిగ్రల్ ఆఫ్ సమ్ పర్టిక్యులర్ ఫంక్షన్. 9 స్టాండర్డ్ ఇంటిగ్రల్స్ ఉన్నాయండి. ఆ 9 స్టాండర్డ్ ఇంటిగ్రల్స్ లో మెయిన్ గా మనం 7 స్టాండర్డ్ ఇంటిగ్రల్స్ అనేవి నేర్చుకుంటే చాలు. ఇంటిగ్రల్ 1/x² + a² dx, ఇంటిగ్రల్ 1/x² - a² dx, ఇంటిగ్రల్ 1/a² - x² dx, ఈ 3 ఫార్ములాలు. నెక్స్ట్ వన్, ఓకే, ఈ 3 ఫార్ములాలు ఒకసారి చూద్దాం. అటు కూడా కొన్ని ఉన్నాయి, అవి చెప్తాను ఒకసారి. ఫస్ట్ ఈ 3 ఫార్ములా ఎలా రాయాలో చూడండి. ఇంటిగ్రల్ 1/x² + a² dx ఉన్నప్పుడు మనం ఎలా రాసుకోవాలంటే 1/a tan 1 x/a + c అని రాయాలి. దాని తర్వాత 1/x² మైనస్ ఉంటే లాగులో రాయాలి. ఓకేనా, 1/x² - a² dx అంటే 1/2a log x - a/x + a మాడ్యుల్ ఆఫ్ ప్లస్ c. నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్ 1/a² - x² dx అలా ఉన్నప్పుడు 1/2a log a మైనస్ x కదా, a + x/a - x అంటే కింద a - x ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఇక డివిజన్ లో ఫస్ట్ a - x రాయాలా, a + x రాయాలని మీకు కన్ఫ్యూజన్ అవుతుంది. ఇక్కడ 1/లో ఉంది కదా a - x, ఇక్కడ కూడా a - x అనేది బైలోనే ఉండాలి. ఓకేనా, అయితే ఈ యొక్క టైప్ 7 ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయండి. ఫస్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 1 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను నేను. క్వశ్చన్ నెంబర్ 1 ఇంటిగ్రల్ 1/√9 - x² dx. ఓకే, దాంట్లో క్వశ్చన్ నెంబర్ 2 √1 - √x² - 9 dx. మళ్ళీ ఇంకోటి ఇంటిగ్రల్ 1/x² + x² + 9 dx. ఇది ఎలా ఉందంటే అండి, ఇక్కడ ఇంటిగ్రల్ 1/x² + a² dx = 1/a tan 1 x/a + c. ఆ ఫామ్ లో ఉందండి ఇది. దిస్ వన్ 1/x² + 9 dx. దాని తర్వాత క్వశ్చన్ నెంబర్ 4 1/e⁻x + e⁻−x dx అదవుతుంది. తర్వాత నెంబర్ 5 ఇంటిగ్రల్ 1/√5x² - 7 dx. క్వశ్చన్ నెంబర్ 6 ఇంటిగ్రల్ √16 - x² dx. దాని తర్వాత ఇంటిగ్రల్ క్వశ్చన్ నెంబర్ 7 ఇంటిగ్రల్ √3x² + 5 dx అనే ఫార్ములా ఉంది. ఇక్కడ మనం ఏ ఫార్ములా ఉపయోగించాలంటే ఈ 3 ఫార్ములాలు మెయిన్ అండి. 3 మార్క్స్ క్వశ్చన్. ఓకేనా, 3 మార్క్స్ క్వశ్చన్, ఆ 3 ఫార్ములాలు మెయిన్. అయితే ఇంకా ఫార్ములాస్ ఉన్నాయి, ఇంకా 4 ఫార్ములాస్ అనేవి నేర్చుకోవాలి. ఈ మోడల్లో చూపిస్తాను చూడండి ఆ ఫార్ములాస్ కూడా. ఇప్పుడు చూడండి, ఇంటిగ్రల్ 1/√x² + a² dx sin h 1 x/a + c. ఆర్ లాగులో రాయాలంటే log x + √x² + a² మాడ్యుల్ ఆఫ్ ప్లస్ c. దాని తర్వాత ఇంటిగ్రల్ 1/√x² - a² dx cos h 1 x/a + c. మనం లాగులో రాయాలంటే log x + √x² - a² మాడ్యుల్ ఆఫ్ ప్లస్ c. ఇంటిగ్రల్ 1/√a² - x² dx sin 1 x/a + c. థర్డ్ వన్, ఇక చూడండి, నేను మీకు కన్ఫ్యూజ్ అవ్వకూడదని
అక్కడ రూట్ ఆఫ్ 1/x² ప్లస్ a² dx, దానికి కింద రూట్ వేస్తే ఇదే కదండి ఫస్ట్ది, రూట్ ఆఫ్ 1/√x² ప్లస్ a² dx కదా అది. ఇలాగే నేను రాశాను చూడండి నీట్గా. ఓకే, నీట్గా రాశాను, చాలా జాగ్రత్తగా మీరు చూసి నేర్చుకోవాలి. ఓకే, ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ x² ప్లస్ a² dx ఈజ్ ఈక్వల్ టు x/2 రూట్ ఆఫ్ x² ప్లస్ a² ప్లస్ a²/2 sin h ఇన్వర్స్ x/a ప్లస్ c. మనం ఎలా రిమెంబర్ చేయాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను వినండి. ఇప్పుడు నేను ఏం చెప్పానండి, 1/x² ప్లస్ a² dx, సారీ ఓకే, రూట్ ఆఫ్ 1/x² ప్లస్ a² dx, దాని తర్వాత రూట్ కాదండి అది ఇంటిగ్రల్. ఫస్ట్ ఫార్ములా చూడండి, ఫస్ట్ 3 ఫార్ములాలు నేను చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ త్రీ ఫార్ములాస్ ఓకే, ఫస్ట్ 3 ఫార్ములాస్ చూడండి. ఇంటిగ్రల్ 1/x² ప్లస్ a² dx ఈజ్ ఈక్వల్ టు 1/a tan ఇన్వర్స్ x/a ప్లస్ c. ఓకేనండి, దాని తర్వాత మళ్ళీ ఇంటిగ్రల్ 1/x² ప్లస్ కాకుండా ఇప్పుడు మైనస్ వస్తుంది, 1/x² మైనస్ a² dx అన్నప్పుడు 1/2a log x మైనస్ a బై x ప్లస్ a మాడ్యూల్ ఆఫ్ ప్లస్ c అని రాయాలండి. దాని తర్వాత a² మైనస్ x², దాని కింద ఫార్ములా ఇంటిగ్రల్ 1/a² మైనస్ x² dx అన్నప్పుడు 1/2a log x a ప్లస్ x బై a మైనస్ x మాడ్యూల్ ప్లస్ c. ఇక్కడ కూడా అదే, ఇక్కడ ఏం చేశానంటే అక్కడ రూట్ వేసాను అనమాట. ఈ ఫార్ములాస్ అనేవి నేను రూట్ వేసానండి. ఏం వేసాను, రూట్ వేసాను. రూట్ వేసిన తర్వాత ఇంటిగ్రల్ 1/√x² ప్లస్ a² dx ఉంటే సైన్ h ఇన్వర్స్ గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఇంటిగ్రల్ 1/√x² మైనస్ a² ఉంటే ప్లస్ ఉంటే h ఇన్వర్స్, మైనస్ ఉంటే కాస్ h ఇన్వర్స్. ఒకవేళ a² మైనస్ x² అని ఉందనుకోండి రూట్ ఆఫ్ లో, సైన్ ఇన్వర్స్, చాలా ఇంపార్టెంట్ సైన్ ఇన్వర్స్. ఓకేనా, రూట్ లో a² మైనస్ x² ఉంటే సైన్ ఇన్వర్స్, x² ప్లస్ a² ఉంటే సైన్ h ఇన్వర్స్, x² మైనస్ ఉంటే కాస్ h ఇన్వర్స్. అలా గుర్తుపెట్టుకోవాలండి ఇవి ఫార్ములాస్. ఓకే, then we can go for the next type of questioning. నేను మళ్ళీ ఇలా క్లియర్గా చెప్తాను. ఫస్ట్ మనం టైప్ ఆఫ్ క్వశ్చనింగ్ అనేది ఎలా ఇస్తున్నారు ఏంటి అనేది మనకి తెలియాలి. క్లియర్ కనబడుతుందా అనుకుంటున్నా. ఓకే, జూమ్ చేసుకోండి. మీరు వీడియో చూసినప్పుడు మీకు కనపడకపోతే జూమ్ చేయండి, అప్పుడు కనపడుతుంది. హెచ్డి క్వాలిటీలో పెట్టుకోండి వీడియోని. ఓకే, we can start the type 8 మోడల్ నెంబర్ 2 గుర్తుందా అండి మీకు? You got integral of the form
Type 8. Integral of the form ఎలా ఉంటాయంటే అండి ఈ మోడల్లో ఉన్న క్వశ్చన్స్ ఇంటిగ్రల్ dx by ax square plus bx plus c ఈ ఫామ్ లోనే ఉండొచ్చు. dx by root of ax square plus bx plus c ఈ ఫామ్ లోనే ఉండొచ్చు. లేకపోతే ఇంటిగ్రల్ root of ax square plus bx plus c dx where a, b, c are the real numbers A, B and C are the real numbers and A ఎప్పుడు జీరో అవదండి. ఏ జీరో అవుతే దీనికి ఈ ఫార్మ్స్ యొక్క మొత్తం పోతుంది. ఓకే, అయితే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? ఎగ్జాంపుల్స్. క్వశ్చన్ నెంబర్ 1, ఇంటిగ్రల్ 1/x square plus 2x plus 5 dx. Question number 2, integral dx by 3x square plus 5x minus 7 dx. ఆల్రెడీ మనం ఇవన్నీ సాల్వ్ చేసిందే అండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ లో ఇది ఏమైనా మోడల్ నెంబర్ ఎంతమ్మా? ఇది మోడల్ నెంబర్ ఎంత? 5 కదా. మోడల్ నెంబర్ 5 ఇది. ఓకేనా? దాని తర్వాత క్వశ్చన్ నెంబర్ 3, ఇంటిగ్రల్ 1/root of x square plus 2x plus 3 dx. Question number 4, integral dx by root of 6 plus 2x minus x square. 2x minus x square. Then the question number 5, integral root of 21 plus 12x minus 9x square dx. Okay na? Then the question number 6, integral root of x square plus 2x plus 3 dx. Okay, this is type 8. మోడల్ నెంబర్ 5 లో మనం చూసామండి ఈ క్వశ్చన్స్. నెక్స్ట్ వన్, మోడల్ నెంబర్ 9. మోడల్ నెంబర్ 9. వెయిట్ ఏ మినిట్, ఈ క్వశ్చన్స్ రాయలేదండి. మోడల్ నెంబర్ 9, సారీ టైప్ 9. టైప్ 9 వచ్చేసరికి ఇంటిగ్రల్ ఆఫ్ ద ఫార్మ్ integrals of the form
ఎలా ఉంటాయంటే అండి 1/a ప్లస్ ఆర్ మైనస్ b sin x dx లేదా 1/a ప్లస్ ఆర్ మైనస్ b cos x dx లేదా ఇంటిగ్రల్ 1/a cos x plus or minus b sin x dx లేదా ఇంటిగ్రల్ 1/a cos x plus or minus b sin x plus or minus c dx where a, b, c are real numbers. A is not equal to 0. ఇది కండిషన్. ఓకే, నౌ ఎగ్జాంపుల్స్. క్వశ్చన్ నెంబర్ 1 ఇంటిగ్రల్. క్వశ్చన్ నెంబర్ 1 ఇంటిగ్రల్ dx by 2 plus cos x. Question number 2 integral 1/4 minus 3 sin x dx. Question number 3 1/5 plus 4 sin x dx. Question number 4 1/1 plus sin x plus cos x dx. Question number 5 dx by 1 plus cos x. Question number 6 dx by 5 plus 4 cos x. ఇవన్నీ క్వశ్చన్స్ టైప్ 8 అండ్ టైప్ 9 అనేవి మనం కంప్లీట్ చేసాము. ఓకేనా? అయితే క్లియర్ కనబడుతున్నాయా? ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు మనం 2 హెడ్డింగ్కి వెళ్దాం. ఫస్ట్ హెడ్డింగ్ లో టైప్ 9 మోడల్స్ లో ఉన్నాయి అన్నమాట, మనం యూనిట్ 1 లో సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్. ఇప్పుడు 2 ఏంటమ్మా? ఇంటిగ్రేషన్ బై పార్షల్ ఫ్రాక్షన్స్. ఇంటిగ్రేషన్ బై పార్షల్ ఫ్రాక్షన్స్ అనే కాన్సెప్ట్ లోకి వెళ్దాం. అది మోడల్ నెంబర్ 3 కదా మనం సాల్వ్ చేసింది. ఇది మోడల్ నెంబర్ 5. ఈ రెండు సారీ, ఇదేమో 6, ఇది మోడల్ నెంబర్ 6 చెప్తాను నేను ఇప్పుడు చెప్పబోయేది. ఇదే ఈ క్లాసెస్ తర్వాత మోడల్ నెంబర్ 6. ఇది క్లాసెస్ తర్వాత, ఈ క్లాస్ తర్వాత నేను చెప్పబోయే మోడల్ నెంబర్లు ఏంటంటే మోడల్ నెంబర్ 6 అండ్ మోడల్ నెంబర్ 7. ఇప్పుడు మనం చెప్పేది పార్షల్ ఫ్రాక్షన్స్ కి మనం వెళ్తున్నాం. ఇప్పుడు
ఇంటిగ్రేషన్ బై పార్షియల్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం ఇంటిగ్రేషన్ బై పార్షియల్ ఫ్రాక్షన్స్. ఈ వీడియో ఇంతవరకు చాలు, లాంగ్ అవుతుంది వీడియో. ఓకే, మెయిన్గా అసలు మనం ఏం నేర్చుకోవాలి ఏంటి ఈ యూనిట్లో, అది నేను చెప్పబోయే కాన్సెప్ట్ అన్నమాట. ఈ వీడియోస్ ఎందుకు చేస్తానంటే మీకు క్లియర్గా అసలు ఏం నేర్చుకోవాలి ఏంటి అంతే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మై క్లాస్ patiently and please subscribe my channel and share to your friends and families and relatives. Thank you.